ఇప్పుడు మనం ఐస్ ప్యాలెస్ నుండి బయటకు అడుగు పెడదాం. మరియు దీనిని చూడండి. బయట భారీగా మంచు కురుస్తోంది. మొత్తం పర్వతం దట్టమైన తెల్లటి దుప్పటితో కప్పబడి ఉంది. మనం ఎక్కడ చూసినా ప్రజలు ఆడుకుంటున్నారు, నవ్వుతున్నారు మరియు ఫోటోలు తీసుకుంటున్నారు. మంచు రేకులు మెల్లగా రాలిపోతున్నాయి. తల నుండి కాలి వరకు అందరినీ కప్పేస్తున్నాయి. నేపథ్యంలో సంగీతం ఉంది. పిల్లలు నృత్యం చేస్తున్నారు. ఎగురుతున్న మంచు బంతులు మరియు చుట్టూ అంతులేని నవ్వులు. ఇది స్వచ్ఛమైన ఆనందం, ప్రకృతి స్వంత వేడుక. మేము కూడా కాసేపు బయట నిలబడి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాము. ఇది చల్లగా ఉంది, కాని చాలా ప్రశాంతంగా మరియు అందంగా ఉంది. స్విస్ జెండా దగ్గర ప్రజలు గుమాగుడారు. గాలిలో గర్వంగా రెపరెపలాడుతుండగా ఫోటోలు తీసుకుంటున్నారు. మంచు దట్టంగా మరియు వేగంగా కురుస్తూనే ఉంది. త్వరలోనే నా టోపీ మరియు కోటు పూర్తిగా తెల్లగా మారాయి. ఐస్ ప్యాలెస్ నుండి నేరుగా మంచు తుఫానులోకి రావడం వల్ల 2 రెట్లు చల్లగా అనిపించింది. కాని ఆ దృశ్యం ఉత్కంఠభరితంగా ఉంది. మేము ఎక్కడ చూసినా మంచుతో కప్పబడిన పర్వతాలు, సంతోషకరమైన ముఖాలు మరియు కురుస్తున్న మంచు మాత్రమే తీసుకురాగల ఆ మాయా నిశ్శబ్దం. చిన్న పిల్లలు తమ జీవితాలను గడపడం, మంచులో దొర్లడం, స్నోమెన్లను నిర్మించడం, చలి లేనట్లుగా నృత్యం చేయడం మేము గమనించాము. వాటిని చూస్తూ మేము కూడా నవ్వాము. మేము అక్కడే నిలబడి ఆ అందమైన క్షణాలను వీడియోలో బంధించాము. కొన్నిసార్లు ఆనందం నిజంగా చాలా సులభం. తర్వాత కొంతసేపటికి మంచు కురుస్తోంది. కాబట్టి మేము వేడెక్కడానికి లోపలికి వెళ్లాము. లోపల హాయిగా ఉండే కేఫ్లు, రెస్టారెంట్లు మరియు ఒక చిన్న షాపింగ్ ప్రాంతం కూడా ఉన్నాయి. మేము వేడి కాఫీ తాగాము మరియు కొంచెం షాపింగ్ కూడా చేశాము. ఆ గడ్డకట్టే వినోదం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన మార్గం. మేము మళ్లీ అడుగుపెట్టినప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. మంచు మందగించింది మరియు అకస్మాత్తుగా సూర్యుడు మేఘాల గుండా చూశాడు. మంచుతో కప్పబడిన శిఖరాల నుండి సూర్యకాంతి ప్రతిబింబిస్తుంది. పర్వతాలను వజ్రాలలా మెరిసేలా చేస్తుంది. ఇది మేము చూసిన అత్యంత అందమైన దృశ్యాలలో ఒకటి. ప్రకాశవంతమైన, ప్రశాంతమైన మరియు మరపురానిది.